చెప్పండి అన్న, పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? అన్నా మళ్ళీ చెప్తున్నా, పవన్ అనే వ్యక్తి నేను చిన్నప్పటి నుంచి అభిమానించే వ్యక్తి అని కాదు, రాజకీయాలకు వచ్చిన కాడి నుంచి మళ్ళీ చెప్తున్నా, కుర్చీ కోసం ఆచితూసే వ్యక్తి కాదు. అవసరమైతే ఇంట్లో, నిజంగా చెప్తున్నా, ఇంట్లో కుటుంబాన్ని కూడా నాకు ముందే వాళ్ళు కావాలి, ఎవరు ప్రజలు కావాలనే వ్యక్తి. కుర్చీ వద్దు. ఒకవేళ సీఎం పదవి తొలగించారనుకో, అదే డిప్యూటీ సీఎం, డిప్యూటీ సీఎం తొలగించారనుకో, లేదు ఏ పదవి లేకపోయానుకో వద్దు. ఇగో నా కాడ 5 కోట్లు ఉన్నాయి, ఇచ్చేస్తా. ట్రోల్స్ జరుగుతుంది అన్న. తమిళనాడులో విజయ్ గారు గెలిచారు కదా. అవునన్నా, ఒక్కడు సింగిల్ గా. ఇప్పుడు ఈయనను కూడా వైసీపీ పట్టే ట్రోల్ చేస్తున్నారు. ఏంటంటే సింగిల్ గా పోటీ చేసి గెలవమని చెప్పు అనేసి ఇప్పుడు ట్రోల్స్ జరుగుతుంది. దాని మీద మీ అభిప్రాయం? ఇదేంటన్నా, తమిళనాడులో విజయ్ గెలిచిండు, ప్రజారాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిండ్రు. ఇక్కడ ఏఎంఆర్, ఇక్కడ మన ఎవరు మన వాళ్ళు ఎవరు వచ్చారుగా, టీడీపీ నుంచి ఎవరు వచ్చారు కాదని లేదు, అలా సింగిల్ గా పోటీ చేసి గెలవమని ట్రోల్స్ జరుగుతుంది. ఒకరిని ఎప్పుడు ఎవరు తక్కువ మంది వేయకూడదన్న. ఒక విషయం, ఓకే, విజయ్ గారిని తక్కువ మంది వేయకూడదు. వచ్చారు తప్పలేదు, తమిళనాడు సీఎం అని తక్కువ మంది నేను వేయట్లేదు. కానీ ఈరోజు నేను చెప్తున్నా, నా ముఖం, నాది అనకాపల్లి జిల్లా, మాడుగుల మండలం. ఈరోజు పవన్ ఆస్తి నాకు ఎంత ఉందో తెలియదు. తప్పుకుంటా సంతకం పెట్టించే మనిషి ఎవరైనా ఉన్నారంటే ఒక మనిషి నేను నమ్ముతాను. అంటే ఆయన ఒకవేళ సింగిల్ గా పోటీ చేస్తే సేమ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? పవనా? ఆ ప్రశ్న కరెక్ట్ కాదన్నా. ఒకవేళ సింగిల్ గా పోటీ చేస్తే సేమ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అది కరెక్ట్ కాదన్నా ప్రశ్న. అంటే ఈ కూటమి ప్రభుత్వంలోనే ఉండాలని కోరుకుంటున్నారు. అది నేను చెప్పలేను కదన్నా. కూటమి ప్రభుత్వంలో ప్రజెంట్ ప్రశాంతంగా జరుగుతుంది, హ్యాపీగా ఉంది. ఏమంటున్నానంటే ఇలా ట్రోల్స్ ఉంది, ట్రోల్స్ జరుగుతుంది కదా. ఒకవేళ సింగిల్ గా పోటీ చేస్తే, నా ట్రోల్స్ అనేది దీని మీద కదన్నా. చిన్న ఇక్కడ ఏడిది అల్లికాయలు ఏడిది ఇల్లు అనేది జరుగుతాయి, ట్రోల్స్ అనేది జరుగుతాయి. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే, పవన్ కళ్యాణ్ కోసం ఒకటే చెప్తున్నానన్నా, పవన్ కళ్యాణ్ సింగిల్గా చేసినా ఏం చేసినా కానీ సీఎం కోసం ఈ పదవుల కోసం ఆలోచించినట్టు కాదు. రేపు పొద్దున ఒకవేళ పొరపాటును విడిపోయినా కానీ, ఒకవేళ ఎమ్మెల్యే గెలకపోయినా కానీ, ఆంధ్ర రాష్ట్రంలో మట్టుకు ఒకవేళ ఓడిపోయినా కానీ, ఎమ్మెల్యే గెలకపోయినా కానీ, పెట్టాపూర్లో కాదు ఎక్కడైనా గెలకపోయినా కానీ ఎలా ఉండిపోతాడు ఒక మనిషి. కానీ ఆ మనిషి కోరుకునేది ఒకటే మాట, ఏంటి, నాకు ఏమీ అవసరం లేదు, ప్రజలు బాగున్నారు. అది ఇప్పుడు మనం నమ్మకూడదు, ముందే పనిచేసాడు. అంటే విజయం వచ్చాక కాదు అది, ఆ మనిషి మాట్లాడేది. అంటే పవన్ కళ్యాణ్ గారు విజయం వచ్చాక మాట్లాడలేదు, నాకు ఎమ్మెల్యే సీట్ వచ్చాక మాట్లాడేది. మంది ముందే సరిదీసిండు జనాలకి.